देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना और इलाक़े दक्कन के ख़बरनामा आईना दक्कन में आपका इस्तक़बाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अल मुस्लिम अखुल मुस्लिम, मुस्लिम शरीफ। मुसलमान मुसलमान का भाई है। नजर सबसे पहले सुर्खियों पर। रियासत भर में धान की खरीदारी को लेकर टीआरएस पार्टी की निगरानी में मरकजी हुकूमत के खिलाफ एहतजाज। धान खरीदी मामले को लेकर सीएम केसीआर कर रहे हैं सियासत, ईटला राजेंद्र। मरकजी हुकूमत से तेलंगाना के किसानों की धान खरीदी का मुतालबा करते हुए वजीर आला केसीआर की अपील पर रियासत भर में टीआरएस पार्टी की निगरानी में एहतजाजी रैलियां निकाली गईं। वहीं जिला आदिलाबाद में रुकन असम्बली जोगू रमना की निगरानी में वजीर आजम नरेंद्र मोदी के अलामती पुतले की आखिरी रसूमात अदा की गई। इस मौके पर उन्होंने कहा कि रियासत तेलंगाना में काश्तकारी निज़ाम काफ़ी अहमियत का हामिल है। अगर इस शोबे को मुतासिर किया जाता है तो तेलंगाना की तरक्की में कमी वाक़ई हो सकती है। लिहाजा मरकजी हुकूमत किसानों की धान खरीदी के अमल का फौरी आगाज़ करें। इस मौके पर टीआरएस पार्टी के कारकुनान की कसीर तादाद मौजूद थी। రెడీ చేసినా కానీ తినే మోపులు ఆళ్ళు నోట్ల శను ఉన్నట్టు మా నోటికాడి బుక్కను గుంజుకుంటున్న బీజేపీ ప్రభుత్వ వైఖరి నశించాలి. వెంటనే మాకు ఈ తెలంగాణ రైతులకు ప్రధానమైన ఆధారం వ్యవసాయం లేకపోతే మా తెలంగాణ ఆగమాగమవుతుంది. తెలంగాణ రైతుల బతుకులతో ఆటలాడితే బీజేపీ ఖబర్దార్. ఎవరైనా కానీ రైతుతో పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కోల్పోతాయి. పంజాబ్లో ఎలాగైతే రైతులు ధర్నా చేస్తే, ఢిల్లీలో ధర్నా చేస్తే ఎలా దిగవచ్చారో ఇప్పుడు తెలంగాణ రైతుల సత్తా ఏంటో చూపిస్తాం. తెలంగాణ రైతులకు జరిగే అన్యాయాలను, అక్రమాలను అరికడతాం. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఎంతకైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. मियाँपुर में वाक़े कलोरी मंदिर के हाथे में वाक़े कलोरी अस्पताल का एमएलसी कविता ने मंदिर के बानी सतीश कुमार के हमरा इफ्तिताह किया। इस मौके पर एमएलसी कविता ने अपनी मुखातिबत में कहा कि कलोरी मंदिर की जानिब से समाज की खिदमत के लिए मुख्तलिफ शोबों में अपना अहम रोल अदा करती आ रही हैं। उन्होंने कोरोना वबा के दौरान भी 200 बिस्तरों पर मुश्तमिल कोविड केयर सेंटर कायम करते हुए आवाम की खिदमत की थी। उन्होंने कहा कि आवाम की खिदमत करने वाले तंजीमों के साथ तेलंगाना हुकूमत कदम बा कदम साथ खड़ी रहेगी। అంటారు. సో నారాయణుడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి వైద్యుని పెట్టారని చెప్తారు. సో డాక్టర్స్ అందరూ కూడా చక్కగా ప్రేమతో పేషెంట్స్ని ట్రీట్ చేస్తారని చెప్పి నమ్ముతూ ఉన్నాను. అదేవిధంగా పేదలకు అందుబాటులో ఉండేటటువంటి వైద్యం అంటే మరి బయట దొరికేదానికన్నా చాలా తక్కువ ధరలోనే ఇక్కడ వైద్యాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి పేదవారు ఎవరున్నా కూడా, ఈ దరిదాపుల్లో ఉండేవారు ఎవరున్నా హాస్పిటల్కి వచ్చి ఒకసారి
చూసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. కల్వరి టెంపుల్ యొక్క అనేక సేవా కార్యక్రమాలను మనం చూస్తూ వస్తూ ఉన్నాం. పోయినసారి కోవిడ్ వచ్చినప్పుడు పోయిన సంవత్సరంలో మరి హైదరాబాద్ కావచ్చు, భారతదేశం కావచ్చు, అన్ని చోట్ల కూడా ఆక్సిజన్ అందక అనేక మంది ఇబ్బంది పడ్డటువంటి సందర్భం, బెడ్ దొరకక ఇబ్బంది పడ్డటువంటి సందర్భం. ఆనాడు అనేక మంది ముందుకు వచ్చి వారికి చేతనైనంతగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నటువంటి సందర్భంలో కల్వరి టెంపుల్ నుండి బ్రదర్ సతీష్ గారు మరి పేదలకు అందుబాటులో ఉండడానికి మేము ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఓపెన్ చేస్తామని చెప్పినప్పుడు తెలంగాణ ప్రభుత్వం సంతోషంగా వారికి సహకరించి పర్మిషన్ ఇచ్చి ఆనాడు 200 బెడ్లతోని కోవిడ్ కేర్ సెంటర్ని నిర్వహించుకోవడం జరిగింది. వారు చేసినటువంటి సేవను గుర్తించినటువంటి మరి తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారందరూ కూడా పర్మనెంట్గా ఒక 200 బెడెడ్ హాస్పిటల్ కట్టడానికి కూడా మరి కల్వరి టెంపుల్ వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక చిన్న కోవిడ్ సెంటర్ ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభించింది, శాశ్వత ప్రాతిపదికన ఇవాళ పేదలకు సేవలు అందిస్తుందనడంలో నాకైతే ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆనాడు కోవిడ్ సెంటర్ పెట్టినప్పుడు వారి యొక్క డెడికేషన్ ఎలా ఉందో చూడడం జరిగింది. ఇవాళ పర్మనెంట్గా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే మొత్తం చుట్టూ తిరిగి ఆ ఫెసిలిటీస్ అన్నీ చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పేదవాడికి గౌరవంతో కూడినటువంటి వైద్యం ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం కల్వరి టెంపుల్ చేస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఉచితంగానే వైద్యాన్ని అందించాం. ఆ సమయంలో శ్రీమతి కవిత గారు మన మధ్యకు వచ్చి ఆ కోవిడ్ కేర్ సెంటర్ని వారు ప్రారంభించారు. వారి యొక్క కల్వరి టెంపుల్ పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం, అలాగే వారు మా పట్ల చూపిస్తున్నటువంటి ఆప్యాయతకు మరొకసారి వారిని ప్రేమతో ఆహ్వానించాం. ఫలితంగా వీరు ఈరోజు వచ్చి కల్వరి టెంపుల్ హాస్పిటల్ని ప్రారంభించినందుకు కుటుంబం తరఫున కల్వరి టెంపుల్ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने किसानों से धान की खरीदी के मसले पर मरकज पर दबाव बनाने आज रियासत भर में एहतजाज मुनज़्ज़म करने और बीजेपी के अलामती पुतले को नजरातिश करने की अपील करने पर जिला जगतियाल के रायकल मंडल के मौजे अलीपुर में टीआरएस पार्टी की निगरानी में मरकजी हुकूमत के खिलाफ सड़कों पर एहतजाज मुनज़्ज़म किया और इस मौके पर वजीर आज़म नरेंद्र मोदी के अलामती पुतले मैयतनुमा पेश करते हुए सड़कों पर घुमाया गया। वाज़ेह है कि धान खरीदी मामले को लेकर ये दूसरा मौका है कि टीआरएस ने मरकजी हुकूमत के खिलाफ सड़कों पर एहतजाज मुनज़्ज़म किया है। साबिक रियासती वजीर और बीजेपी रुकन असम्बली ईटला राजेंद्र ने आज मीडिया नुमाइंदों से बात करते हुए वजीर आला केसीआर पर इल्ज़ाम आयद किया कि धान के अनाज के खरीदी के मामले में केसीआर जानबूझकर सियासत कर रहे हैं, जिसका केसीआर को आवाम की जानिब से बहुत जल्द सबक हासिल होगा। उन्होंने कहा कि मरकजी हुकूमत किसानों के साथ कोई धोखा नहीं किया है। मरकजी हुकूमत के तय सोच को टीआरएस पार्टी पैदा कर रही है, जिसको बीजेपी पार्टी आवाम के सामने खोल कर रखेगी। मजीद कहा कि बीजेपी पार्टी इख्तिदार में हो या ना हो, आवाम की फलाह के लिए संजीदा तौर पर काम करने वाली पार्टी है। ఒక అధికారాన్ని చలాయించే పార్టీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు మీటింగ్లో పదే బీజేపీ నాయకుల మీద తిరుగుబాటు చేయండి, గ్రామాల్లో అడుగుపెట్టకుండా చూడండి, వాళ్ళని కొట్టండి, ఏ కేసులు లేకుండా చూసుకునే బాధ్యత లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి, శాంతి భద్రతలకు కాపాడాల్సిన ముఖ్యమంత్రి తానే స్వయంగా ఈ మాట మాట్లాడేది అసహనానికి నిదర్శనం, ఓటమికి నిదర్శనం తప్ప ఇది విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. అంత శక్తి ఇవాళ ఆ పార్టీకి లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా ఆయన మాటలు చూసి నవ్వుకుంటూ ఉన్నారు తప్ప ఏమైంది, ఏమైనా దారి తప్పిందని చెప్పి అనుకుంటుంది తప్ప అది జరిగే పని కాదు. ముమ్మాటికి మళ్ళీ చెప్తున్నాం, ఎవరి మీద పోరాటం చేయాల్సిన లేదు. చాలా సింపుల్ ఇష్యూ. వర్షాకాలంలో పడినటువంటి ప్రతి గింజను కొనుక్కొని బియ్యంగా మార్చి ఇవ్వని చెప్పి కేంద్రం చెప్పింది. రెండో పంటలో మాత్రం ఉప్పుడు బియ్యం డిమాండ్ లేదు, ఉప్పుడు బియ్యం కేరళకు తమిళనాడుకు పోతలేదు కాబట్టి తెల్ల రైస్నే ఇవ్వండి, మామూలు రైస్నే ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. దానికి 4 ఏళ్ల క్రితమే కనుక మేల్కొని ఉంటే ఈ ముఖ్యమంత్రి, కళ్ళు తెరిచి ఉంటే ముఖ్యమంత్రి
ఇవాళ కుంభనిద్ర పోకపోతే ముఖ్యమంత్రి ఇప్పటికే కొత్త రైస్ మిల్లు వచ్చి ఈ ఎండాకాలం బియ్యాన్ని కూడా నూకలు తక్కువతో తెల్ల బియ్యం వచ్చేటువంటి ఆస్కారం ఉండే ఆ ప్రయత్నం చేయలేదు. తన వైఫల్యాన్ని తన కుంభకర్ణలాగా నిద్రపోయే పద్ధతిని ఇతర పార్టీల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పించుకోవాలని ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం వర్షాకాలం పంట అయినా ఎండాకాలం పంట అయినా పూర్తి స్థాయిలో మీరు కొనండి, ఇవాళ తెల్ల బియ్యాన్ని తీసుకునే బాధ్యత నాదని చెప్పిన తర్వాత ఇంకా దాన్ని రాద్ధాంతం చేయడం చాలా చిల్లర. ఇవాళ 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఒకవేళ కనుక ఎండాకాలంలో అక్కడక్కడ కొన్ని నీళ్ళల్లో నూకలు ఎక్కువైతే ఆ నూకలు జీరో వాల్యూ కాదు, నూకలు కూడా 15 రూపాయలు 16 రూపాయలకు అమ్ముకుంటారు. నూకలకు బియ్యానికి ఉన్న గ్యాప్ 10 రూపాయలు మాత్రం. ఒకవేళ 40 లక్షల టన్నులు 50 లక్షల టన్నులు కనుక నూకలయ్యేటువంటి పద్ధతి ఉంటే ఒక 100 రూపాయలు 150 రూపాయలు క్వింటాలకు ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. 500 కోట్ల రూపాయలు కనుక ఖర్చు పెట్టగలిగితే ఒక గింజ కూడా ఒక వడ్ల గింజ కూడా లేకుండా కొనేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇలా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఈ ముఖ్యమంత్రి 500 కోట్ల రూపాయల కనుక ముందై రైతుల కళ్ళలో మట్టి కొడుతున్నాడు, రైతులకు భయాందోళన గురి చేస్తున్నాడు, రైతులు అయోమయ పరిస్థితి వస్తూ ఉంది. దీని నుంచి ముఖ్యమంత్రి తప్పించుకోవాలని धान खरीदी का मुतालबा करते हुए जिला सूर्यापेट कोदाड़ में टीआरएस पार्टी ने मरकजी हुकूमत के खिलाफ एहतजाज दर्ज किया। इस एहतजाज की निगरानी मुकामी रुकन असम्बली बोलम मल्लैया यादव ने की। इस मौके पर वजीर आजम नरेंद्र मोदी का अलामती पुतला नजर आतिश किया गया। इस मौके पर रुकन असम्बली बोलम मल्लैया यादव ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि मरकजी हुकूमत सिर्फ तेलंगाना हुकूमत से बदला लेने के लिए ही धान की खरीदारी नहीं कर रही है। मेरे को देन के सेट ओके ओके యాభై ఫోటో వచ్చేట్టు చూడండి వీళ్ళకి సందర్భపడుతుంది సార్ మళ్ళా రిటర్న్ పండించిన వడ్లు వెంటనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఎమ్మెల్యే విటోడి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ एक बार घटना बोलो जी नहीं सुबह मरकजी बीजेपी हुकूमत की जानिब से खवातीन के लिए शादी की कानूनी उम्र में इजाफा करने की पेश करदा तजवीज़ पर मौलाना जाफर पाशा हुसामी ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि मरकजी हुकूमत ये कदम कोई दानिशमंदाना इक़दाम नहीं है। उन्होंने कहा कि दीन इस्लाम में शादी के लिए कोई उम्र की क़ैद नहीं है, लड़की का सिर्फ बालिग होना ज़रूरी है। इसके बावजूद कानून का एहतराम करते हुए लड़कियों की शादी 18 साल में कर रहे हैं और फिर अब 18 से 21 साल करना यह मुआशरे के हक़ में सूदमंद साबित नहीं होगा। उन्होंने मरकज़ी हुकूमत से मुतालबा किया कि वो इस तजवीज़ को वापस लें। मौजूदा हुकूमत ने फिर एक बार अपना एक नया जलवा लेकर हमारे सामने आई है और ये हुकूमतें जब से आई है मुझे हैरत ये होती है कि कौम के लिए कम अपने मकासद ये सामने रखते हैं और अपने मकासद के लिहाज से ही फ़ैसले करते हैं। इनको आवाम से दिलचस्पी है ना हिंदुस्तान के लोगों से दिलचस्पी है, बल्कि ये जिधर दिलचस्पी लेना चाहते हैं वही अमल कर लेते जाते हैं। अब मौजूदा हालात में इन्होंने एक नई बिल ला ली और नई बिल लेकर आकर फिर एक नया परेशानी का हमारे सामने मसला खड़ा कर दिया और वो मसला ये है कि अब हमारे को ये बताया जा रहा है कि 21 साल में बच्ची की शादी की जाए। हमारे इस्लाम में बच्ची की उम्र की कोई क़ैद नहीं है, हमारे पास बच्ची का बालिग होना ज़रूरी है। मगर मौजूदा हालात में आपका जो पहले से क़ानून था, हम उस क़ानून को 18 साल के पूरे तरीक़े से क़ानून के लिहाज से चलते आए हैं, मगर ये हालात आप फिर ऐसे पैदा कर रहे हैं कि आजकल 14-15 साल की बच्ची आजकल जो है हालात का शिकार हो रही है और एक ना एक मुसीबत सामने लाते जा रही है। माँ बाप उसी के लिए परेशान हैं। 18 साल की उम्र तक तो बहुत बड़ी बात है। अब एक अगर हुकूमत खुद ये अमल ना करे जिससे हमको तकलीफ़ पहुँचे, हम हुकूमत से मुतालबा करते हैं कि इस चीज़ को ख़त्म करे और उस क़ानून को बर्खास्त करे
और जो पुराना कानून है जिसमें अब आप ही के जैसे कानून में है 18 ईयर्स के बच्चा वोट डाल सकता है, MP चुन सकता है, MLA चुन सकता है, वज़ीर आज़म को चुन सकती है, आपका मुँह तोड़ जवाब देगी और आपको खुद संभलना चाहिए क्योंकि इलेक्शन करीब आ रहे हैं और इलेक्शन में आपके ये जो हरबे हैं हमारे काम आएंगे नहीं बल्कि आपको मुसीबत और बढ़ जाएगी और हमारे लिए मुसीबतों को मत खड़ा कीजिए वरना आपके लिए भी आपकी हुकूमत के लिए भी फ़ायदामंद नहीं होगा। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मरकजी हुकूमत की जानिब से किसान मुखालिफ पॉलिसियों और धान खरीदी का मुतालबा करते हुए जिला निर्मल के भैंसा में मधोल रुकन असम्बली विठल रेड्डी की निगरानी में TRS पार्टी दफ्तर से भैंसा बस स्टैंड तक एहतजाजी रैली का एहतमाम करते हुए वज़ीर आज़म नरेंद्र मोदी का पुतला नजर आतिश किया गया। इस मौके पर विठल रेड्डी ने अपनी मुखातिबत में कहा कि मरकजी हुकूमत किसानों की जानिब से काटी गई फसल को ना खरीदने पर बरहमी का इजहार किया और कहा कि मरकजी हुकूमत की जानिब से धान ना खरीदने और रियायती कीमत अदा ना करने पर ही किसान मकरूज होते जा रहे हैं, जिसकी वजह से मुल्क में किसानों की खुदकुशी जैसे वाक़यात में इजाफा हो रहा है। उन्होंने मरकजी हुकूमत से मुतालबा किया कि वो तेलंगाना से मुकम्मल धान खरीदी के अमल को आगाज़ करें। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफ़िज़। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.